హిందూ ధర్మాలపైన ఎవరైతే హిందువులుగా ఉండి బయటికి వచ్చారో సాంబశివరావు లాంటి వ్యక్తులు ఆల్రెడీ తెలిసే ఉంటారు మీకు. అలాంటి వ్యక్తులు హిందూ ధర్మం పైన పురాణాలపైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీడియా ముఖంగా. వాళ్ళకి మన ధర్మనాశనం చెయ్యాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉంది కాబట్టి నోటికొచ్చింది వాగుతారు. మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు. వాళ్ళకి ఆ పని చేసే టీం ఉంది. మనకెవరున్నారు? ఉదాహరణకి ఖురాను, బైబిలు రాజ్యాంగ వ్యతిరేకం. ఇది నా అభియోగం అమ్మ. ఎందుకంటే మా పూజా విధానాన్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు, మా విగ్రహారాధన వ్యతిరేకిస్తారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోండి. కోర్టులో కేసు వేసేవాడేడి? సో హిందువుల తరపున అలా పోట్లాడే న్యాయవాదులు వస్తే ధర్మానికి, న్యాయానికి, దేశానికి, చట్టానికి హితం జరుగుతుంది. అక్కడేమో అక్కర్లేని దరిద్రం మా మీద రుద్ది. ఉదాహరణ ఇంకో జోక్ కూడా చెప్తా. వీడు రాత్రి 12కి ఏ కిస్మిస్ అనో ఇంకోటనో మైకులు పెట్టేస్తాడు. వీడు మనవాడు వెళ్ళి ఏంటండి ఈ గోల మాకు రాత్రిపూట అని అడిగాడు అనుకో, వెంటనే కేసు మా కులం అంటాడు. ఒరే మలత్రాష్టుడా, నువ్వే మతంలో ఉన్నావురా, కులం ఎలా వస్తుంది నీకు? మొన్న జర్నలిస్ట్ అన్నాడే, ఇక్కడ అంబేద్కర్ వారసుడు. నువ్వు అంబేద్కర్ వారసుడు రా, నువ్వు 50-50 గాడివి, నువ్వు నీతి లేనోడివి, నువ్వు సిగ్గుశరం లేనోడివి. అంబేద్కర్ వారసుడు అంటే బౌద్ధం తీసుకో. అంబేద్కర్ తూ అని ఊసాడు ఎడారి మతాల మీద. ఆయన కొనేద్దాం అనుకున్నారు. మీలాగా మరి చీటర్ కాదు కాబట్టి, మేటర్ ఉన్నాడు కాబట్టి ఆయన అందులోకి వెళ్ళలేదు. నువ్వు గొర్రె అని చెప్పుకోలేవు, నీతి లేనోడివి, నువ్వు అంబేద్కర్ వారసుడు ఎలా అవుతావురా? సర్టిఫికేట్లో నువ్వెవడ చెప్పు చూద్దాం. సో కాబట్టి కోర్టు, ప్రభుత్వాలు ఆలోచించాలి. క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు అని డైలాగులు వేస్తే సరిపోద్ది ఏంటి? అక్కడ బిల్డింగ్ కట్టిస్తాం, ఇక్కడ ఎవరి డబ్బులతో? ఓసారి చూపించండి. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు, ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఈ గత 70 ఏళ్లలో చర్చిల నుంచి అంత గవర్నమెంట్ తిన్నదే, మసీదుల నుంచి అంత తిన్నదే, దేవాలయాల భూములు ఎన్ని తినేసింది? కొంచెం హార్ష్గా చెప్తే కోర్టులు ఏం పీగుతున్నాయి? ఎవడైనా ఏదైనా పథకం పెట్టాడు అనుకోండి, మీకు ఇల్లులు ఇస్తాం అంటాడు అనుకోండి, అధికారంలో రాగానే ఇవో మన గుడికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 100 ఎకరాల. ఎవడ బాబుసు నీకు ఇచ్చారా? వక్బోర్డు భూములు నువ్వు తీసుకుంటావా? చర్చి భూములు తీసుకుంటావా? ఏ హక్కు ఉంది? కాపలా కుక్కలో రిమైన్ యువర్ సెల్ఫ్. ఎనీ గవర్నమెంట్, నోబడీ హ్యావ్ రైట్ టు టచ్. ఎవడైనా కాపలా కుక్కండి. గవర్నమెంట్ అంటే మసీదులకి భూములు ముట్టరా? చర్చి భూములు ముట్టరా? గుళ్ళే ముడతారా? అడిగేవాడు లేకనా? గుళ్ళల్లో కమిటీలు వేస్తావా నీకు కావాల్సిన ఎదవలతో? అడిగేవాడు లేకనా? మా గుళ్ళో డబ్బులు లేకపోతే ట్యాక్సులు డబ్బులు పట్టుకెళ్ళి కిస్మిస్సులు. మొన్న గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో కిస్మిస్సు, అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఎందుకు చేయాలి? ఆడెవడాడు? ఎవడికి పుట్టాడు? ఎందుకు చేయాలి? మాకేం సంబంధం? చెయ్యి. అల్లూరి బర్త్డే చెయ్యి, భగత్ సింగ్ బర్త్డే చెయ్యి, కందుకూరి వీరేశలింగం బర్త్డే చెయ్యి, పొట్టి శ్రీరాములు బర్త్డే చెయ్యి. వాడెవడో పుట్టాడో లేదో అదో దరిద్రం మాకెందుకండి? ఇలా మాట్లాడరు. ఏ రాధమనోహర్ నీకు అసలు పరమత్సారం లేదు అంటాడు. వాడికి ఉందా? వాడికి ప్రయుద్ధాలు ఆడి నేను చెప్తాను, సలాం అలైకుం చెప్తాను, అల్లాహ్ అక్బర్ చెప్తాను. వాడు జై శ్రీరామ్ చెప్పడు. ఆడి పేరు మీద శ్రీరాము, ఆడి పేరేమో గణేషు. కాబట్టి సెక్యులర్ కుక్కలారా తొందరగా మరణించండి, లేదా మారండి, యాజ్ యూ విష్. ఆల్రెడీ మోహన్ బాబు గారిది ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ఉదంతం అంతా ఇప్పటికి కూడా బెయిల్ గురించి రాద్ధాంతం జరుగుతుంది. లేదు, ఆయన ఒక జర్నలిస్ట్ని మైక్తో కొట్టడం జరిగింది. జస్ట్ ఒక క్వశ్చన్ ఏం జరిగింది అని అడిగినందుకు. తర్వాత వెళ్ళి కలిశారనుకోండి, అతనికి ఫ్రాక్చర్ కూడా అవ్వటం జరిగింది జర్నలిస్ట్ రంజిత్కి. మాట్లాడు, ఎందుకు కొట్టాలి? కొట్టాల్సిన పని లేదే. మీకు నచ్చకపోతే గెట్ లాస్ట్ అను. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, నాకు తప్పలేదు, 1 గంట పైన మిమ్మల్ని వెయిట్ చేయించాను. అందుకని ఎందుకు వచ్చారు అంటున్నాం ఏంటి? నిన్న కూడా లేట్ అయింది, తప్పలేదు. అదేంటి
మీరు సమాచారం కోసం వచ్చారు, ఇస్తే సారీ ఇప్పుడు మాట్లాడినా అంటే అయిపోతుంది కదా. ఇవన్నీ అమ్మ ఒక మాట చెప్పనా, మనకు యాటిట్యూడ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి థింగ్స్ జరుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ సెట్ అవ్వలేదు, నేను భోజనం వచ్చింది ఎవరికో దానం చేయమని చెప్పా, నేను పండ్లు తిని వచ్చాను, భోజనం చేయను. నాకు తెలియాలి కదా, ఉంది కదా, వచ్చింది కదా, తినేద్దాం అనుకుంటే ఎలాగా, నీకే నష్టం. అలాగే కొన్ని విషయాల్లో సినిమాల్లో చేయాల్సింది యాక్ట్, సిచ్యువేషన్ బట్టి చేయాల్సింది రియాక్ట్. ప్రతి చోట ఒకటే వాడితే మనం ఏం చేయలేమమ్మా. ధన్యవాదాలు గురు. తల్లి